హలో అండి. నేను మీ మాధురిని. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కింద కామెంట్ చేయండి. నేను పచ్చి చేపలు చిన్న చిన్న చేపలతో కర్రీ అయితే చేశాను. ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ఫాలో అవుతూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. కడిగి పెట్టుకున్న పచ్చి చేపల దాంట్లో కొంచెం నూనె, కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టుగా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ముందుగా కడాయి పెట్టుకొని మనకు కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, 4-5 మెంతులు వేసుకొని, మెంతులు ఎక్కువ వేసుకుంటే పచ్చివాసన అయితే వస్తుంది. అవి ఏపి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసి అవి చిటపట్లు అయిన తర్వాత 2 ఎర్రగడ్డలు మీడియం సైజులో కోసుకొని సెకండ్స్ కొంచెం కలుపుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని కలిపెట్టుకొని 2 సెకండ్స్ అలా మూత పెట్టి వదిలేసేయండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోండి. పచ్చివాసన ఉంటే కూర అనేది స్మెల్ వస్తుంది. చాలామంది చేపల్లో వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. తర్వాత 1 టమోటా చిన్నగా కట్ చేసుకొని ఆ టమోటా కూడా వేసుకొని కలిపెట్టుకోండి. మన రుచికి సరిపడా కారము, కొంచెం పసుపు, మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ ఇప్పుడు చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. మొత్తం ఒకసారి ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. ఉప్పు కారం మొత్తం కలిపేసేసుకోండి. 1 మినిట్ అలా మూత పెట్టి వదిలేసేయండి. ఆయిల్ మొత్తం పైకి తేలిద్ది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోండి. ఇవేమి తొక్కలుగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, అవేం కాదు. ఇవి ఇనికిపోయేలకి గ్రేవీగా తయారవుతుంది. ఒకసారి మనం ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇవి ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఒక ఎర్రగడ్డని పొయ్యి మీద కానీ నిప్పుల మీద కానీ కొంచెం అలా ఉడకనిచ్చి అది కచ్చాపచ్చగా నూరి ఈ పులుసులు అయితే వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసుకొని మనం దోశ పోసుకునే గింట ఉంటుంది కదా, దాన్ని అంచులతో కదిలిపెట్టుకుంటూ చేయండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని అంచులతో కదిలించుకుంటూ లేదంటే బాండి ఊపుకొని కొంచెం కదిలించుకోండి. మనం గెంటలు పెట్టి కదిలిస్తే ఏంటంటే ఆ ముక్క అంతా చెదిరిపోతుంది, కూర అంతా ముళ్ళుగా తయారవుతుంది. అలా కాకుండా ఇలా గెంటుతో చూసుకోండి. తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసామంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆ తేలినప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. మనం బాండి చివర అటు ఇటు పెట్టుకొని కలిపెట్టుకున్నామంటే కూర ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది. నా వాయిస్ దీంట్లో అటు ఇటుగా ఉంది. 1 ఇయర్ తర్వాత ఇప్పుడేగా చేయడము. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి నాకు. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.